గోవిందాయ నమః. ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూశానండి సోషల్ మీడియాలో. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే మేము చదువుకున్న వాళ్ళము, పండితులమి, మాకు అన్ని శాస్త్రాలు తెలుసు, పురాణాలు తెలుసు, మాకు తెలియని విషయం అంటూ లేదు అని సమాజంలో గౌరవించబడే పెద్దలు కూడా ఈ విధంగా ఎలా ప్రవర్తిస్తారు, దీని ద్వారా సమాజానికి అసలు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఆశ్చర్యం కలుగుతుందండి. ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి సహృదయంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. ఇప్పుడు గోమాత అనేది సనాతన ధర్మానికి ఆధారం. గోవు మనకు ఊపిరి. గోమాత అనేది లేకుండా సనాతన ధర్మాన్ని మనం ఊహించుకోలేము. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, వేదాలలో ఎన్నో శాఖలు ఉన్నాయి. అవన్నీ కూడా విదేశీయులు దాడుల వల్ల అయితేనేమిటి, మన నిర్లక్ష్యం వల్ల అయితేనేమిటి చాలా వరకు లుప్తమైపోయి ఇప్పుడు మనకు కనపడుతున్న వేద శాఖలు చాలా తక్కువ, అది తక్కువ మాత్రమే. అయినా పర్వాలేదు, వీటితోడైనా సరే మనం ఉద్ధరించబడవచ్చు. అంటే వేదాలలో కొంత భాగం మనకు దెబ్బతిన్నా సరే ఉన్నదేదో పట్టుకొని మనం ఉద్ధరించవచ్చు, తప్పులేదు, ఉద్ధరణ జరుగుతుంది. కానీ గోమాత అనేది లేకుండా పోతే సనాతన ధర్మం అనేది శూన్యమైపోతుంది. అవునా కదా? గోమాత సనాతన ధర్మానికి ఆధారమైనది. కాబట్టి గోవుల్ని ఖచ్చితంగా మనం రక్షించుకొని తీరాలి. అందులోనూ ప్రత్యేకించి భారతదేశపు దేశవాళీ దేశీయ ఆవులు, నాటు ఆవులు అంటారు కదా. ఎందుకంటే వాటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, గోమూత్రము, గోమయము అన్నీ కూడా మనకు అవసరమే. కాబట్టి ఎక్కువగా గోవుల్ని పెంచే వాళ్ళు కూడా హిందువులే. గోవుల్ని అమ్మేసేవాళ్ళు, కబేళాలకు పంపించే వాళ్ళు కూడా హిందువులే. వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ స్వార్థం కోసం. ఇది దురదృష్టకరమైన విషయమే. దీని గురించి మనము చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు కొందరు ఇందులోనే సహృదయులు, దాతలు ఏం చేస్తున్నారు, స్పందించి హిందువులలో చక్కగా గోశాల నిర్మాణం చేస్తున్నారు, గోవుల్ని పెంచుతూ ఉన్నారు, గోవుల్ని రక్షిస్తూ ఉన్నారు, ఆ గో మహత్యాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయము. ఇలాంటి గోశాలలకి మన దగ్గర డబ్బు ఉంటే ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేయాల్సిందే. గోపోషణ జరగాలి, గోవుల్ని రక్షించుకోవాలా, సేవించాలి. గోవును రక్షించడం అనేది భారతీయులుగా అందరికీ కూడా నైతికపరమైన బాధ్యత. ఇక్కడ కొందరు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. సమాజానికి ఎలా సందేశం వెళుతుంది ఇలాంటివి చూస్తూ ఉంటే? అలాగే డబ్బుల కోసము స్వార్థపూరితమైన ఇలాంటి ఆలోచనలు ఎలా చేస్తున్నారు అనిపిస్తుందండి. ఈ మధ్య నేను ఒక గోశాలలో చూశానండి. గోవు కట సుప్రభాత సేవట, గోవుకి ఏకాంత సేవట, గోవుకి ఊంజల సేవట, గోవుకి కళ్యాణోత్సవాలు. ఎటు వెళ్తుంది సాంప్రదాయము? ఎందుకు ఇవన్నీ కూడా? ఒక గోశాల మనం పెట్టి దాన్ని పాపులర్ చేయాలి అంటే, జనాలందరూ ఈ గోశాలకే ఆర్థికంగా సహాయం అందించాలి అంటే మనం వేయాల్సిన నాటకాలు ఇవా? గోవుకి సుప్రభాత సేవ ఏంటండి? మనకంటే ముందే నిద్రలేస్తుందండి గోమాత, మనం లేచి సుప్రభాతం చేసేది ఏంటి? గోవుకు సుప్రభాత సేవ, మన వాడికి టికెట్ ప్రచారంలో తీసుకురావడం. గోవుకు ఊంజల సేవ అంటే ఆవునుగాను దొండగాను ఉయ్యాలలో వేసి ఓపడానికి, మనం కూడా తాడు పట్టుకొని లాగడానికి, మరలా అదొక ప్రచారం, నిదానంగా టికెట్లు. గోవులకి కళ్యాణోత్సవం, గోవుని ఎద్దుని పక్కన పెట్టేసి గడికి పూల జడలు, కిరీటాలు అవన్నీ అలంకరించేసి పట్టు వస్త్రాల మీద వేసి కాసేపు కళ్యాణోత్సవం. ఈ కొత్త ట్రెండ్లు ఎందుకండి? అంతగా డబ్బు ఎక్కువ ఉంటే ఇంకొక 10 గోవులను తీసుకొచ్చి సాకాలి మనం. ఒక గోశాల ఉందనుకోండి, దానికి బాగా పాపులారిటీ ఉండేసి జనాలు డబ్బులు ఇస్తున్నారనుకోండి, ఆ గోశాలలో ఒక 100 గోవులు ఉన్నాయనుకుందామండి. ఇంకా అసలు డబ్బులు వస్తుంటే గో పోషణ అంటే ఏమిటి? సరిగ్గా తిండి లేక, వసతి సౌకర్యాలు లేక అనాథలుగా తిరుగుతున్న గోమాతల్ని ఎక్కడెక్కడున్నా ఏరుకొని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని మనం పోషించాలి. అది కదా గోసేవకి మనకు పరమ ప్రయోజనము. అది వదిలేసి వాడి దగ్గర ఎన్ని ఉన్నాయో అవే ఆవులు, అంతకుమించి తయారు. ఇవే ఆవులు, ఇదే గోమాత వీళ్ళ గోశాలను ముందే పాపం అనాథగా తిరుగుతూ ఉంటే ఎవరితో ఏంటంటే ఎంక్వైరీ చేసి ఒకవేళ అనాథ అయితే తెచ్చుకొని మన గోశాలలో పెట్టి పోషించుకుందాము అనే ఆలోచనలు ఉండవు. ఏమి ఈ గోశాలలోనే ఆ గోవులు? బయట అనాథగా తిరిగే గోమాతలు గోవులు కాదా? వాటికి ఆకలేదా? వాటిని మనం రక్షించకూడదా? ఇప్పుడు ఈ గోశాల వరకే పేరు రావాలి, అందరూ అక్కడికే రావాలి, ఇంకా అక్కడ నుంచి టిక్కెట్లు పెట్టాలి, ఈవెంట్లు చేయాలి. అందుకని గోవులకి ఊంజల సేవలు, సుప్రభాత సేవలు, ఏకాంత సేవలు, పాటలు, పద్యాలు, గోవులకి కళ్యాణోత్సవాలు. ఎటు వెళ్తుంది? గోమాత గర్భంతో ఉంటే గోవుకి సీమంతం, దూడ పుడితే దానికి బారసాల. ఎందుకు ఈ హంగామా? ఇంకా దారుణమైన, మనం సిగ్గుపడాల్సిన విషయం ఒకటి చెప్తానండి. కొన్ని గోశాలలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు గోదానము అనే ఒక స్కీమ్ పెడతారనమాట. అంటే గోవుని దానం చేయాలి అనే ఆలోచన ఎవరికైనా కలిగిందనుకోండి, దాని శాస్త్రాల్లో ఏం చెప్పారు? ఒక గోవుని, దానికి దూడ ఉంటే ఆ దూడని తీసుకొని వచ్చి చక్కగా ఎవరికైనా సరే, ఎవరు చక్కగా పెంచుకుంటారో వాళ్ళకి ఆ దానం ఇచ్చి, పెంచుకోవడానికి ఆ వ్యక్తి దగ్గర డబ్బులు ఉండాలి కదా. గోవు మంచి పాలు ఇస్తుంటే ఆ పాలు కొన్ని నమ్మి ఆ వచ్చిన డబ్బులు కొంత తిని కొంత గోవుకు పెడతాడు.
పాలు సరిగ్గా ఇవ్వకపోతుంటే. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే గోదానం చేసిన వాళ్ళు 1 సంవత్సరము గోవు గ్రాసానికి సరిపడా డబ్బు కూడా ఇవ్వాలి అని శాస్త్రాల్లో ఉందన్నమాట. అంటే నా దగ్గర మంచి గోవులు ఉన్నాయండి అనుకోండి, నేను పెంచలేని స్థితిలో ఉన్నాను, లేకపోతే ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటున్నాను, పుణ్యం కోసమే అనుకోండి, ఆ గోవుని ఎవరికైనా దానం చేస్తున్నా తీసుకునే వ్యక్తి యోగ్యుడే, కానీ పేదవాడు, గోవు గ్రాసం పెట్టలేడు. కాబట్టి నువ్వు గోవుని ఇస్తూ గోవుతో పాటుగా 1 సంవత్సరం గో గ్రాసానికి గో పోషణకు తగ్గ డబ్బు కూడా ద్రవ్యం కూడా ఇచ్చావంటే ఈ సంవత్సరంలో ఆవు పాలు కూడా ఏదో చేస్తుంది, ఆవును సాకి ఆ అవతల వ్యక్తి కాస్త తేరుకుంటాడు, తర్వాత ఆయన ఎలాగో పెంచుకుంటాడు. ఇంతవరకు మనకి చెప్పబడింది అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గోసేవ గోదానం పేరుతోటి నువ్వు ఒక 50,000 డబ్బులు జేబులో వేసుకొని పో, గోవు అవసరం లేదు, దూడ అవసరం లేదు, దానికి కట్టే తాడ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. గోదానం చెయ్యాలి అంటే మీ జేబులో ఒక 50,000 ఉండాలి, మినిమం ఇది మినిమం నేను చెప్తుంది. 50,000 తీసుకొని వీళ్ళ గోశాలకు వెళ్తే వీళ్ళ గోవే ఉంటుంది, వీళ్ళ పంతులు గారే ఉంటాడు. బయట ఉండి 19 తెచ్చుకోవాల్సిన పని లేదు, బయట ఉండి అసలు ఆవు ఏం తెచ్చుకోవాల్సిన పని లేదు. ఒక 50,000 డబ్బు తీసుకొని పోండి అక్కడికి. వీళ్ళ గోశాలలో గోవుని అక్కడ నుంచోబెట్టి దానికి వీళ్ళ పంతులు గారితోటే వీళ్ళ గోత్రనామాలు చదివించేసి పూజలు చేపించి నీళ్ళు వదిలించేసి వాళ్ళ గోవునే మరలా వాళ్ళ పెరట్లో పెట్టేసుకుంటారు, వాళ్ళ గోశాలలో పెట్టేసుకుంటారు. గోవు బదులుగా మీరు ఆ 50,000 కట్టి అక్కడ పెట్టేయాలి. ఇదంటండి, దీన్ని గోదానం అంటారా? మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. మరి పెద్ద పెద్ద పండితులు మహానుభావులు అని చెప్పుకునే వాళ్ళ గోశాలల్లో జరుగుతున్నవి ఇవి. దీన్ని గోదానం అంటారా? చదివే కొద్దీ కాకరకాయ కాస్త కీకరకాయ అయిపోయిందట. శాస్త్రాలు చదివి పైత్యం పెరిగిపోయింది, ఛాందస్వాదం పెరిగిపోయింది అని చెప్తారే, ఇదే అనమాట. ఆ గోశాల గొప్ప అని చాటుకోవడానికి గోవులకి రకరకాల పూజా టికెట్లు ఏదో వెంకటేశ్వర స్వామి వారికి చేస్తున్నట్లుగా అనమాట. డబ్బు ఉంటే ఇంకో 10 అనాథ గోవులు తీసుకొచ్చి పెట్టారు, ఎన్ని వీలైతే అన్ని అనాథ గోవుల్ని పోషించడము గోసేవ అంటే అది అర్థం. అంతేగాని గోవులకి మేకప్లు వేసేసి పెళ్ళిళ్ళు చేయడం, బేరంటాలు చేయడం, బారసాలాలు చేయడము, సీమంతాలు చేయడం, ఊంజల సేవలు, ఉయ్యాలు ఎక్కి ఓపడము, గోమాత అడిగిందని ఉయ్యాలు ఎక్కించి ఓపండ్రా అనేసి. గోదానము అంటేనేమో ఒక 50,000 1,00,000 కట్ట జేబులో వేసుకొని పోతే చాలు. మనం బయట నుంచి ఒక ఆవును తీసుకొచ్చి ఇదిగో దీన్ని పెంచండి అని ఇవ్వడం కాదు, వాళ్ళ ఆవుకే పూజ చేసి వాళ్ళ ఆవుని లోపల కట్టేసుకొని ఆవు బదులుగా మీరు 1,50,000 ఇచ్చేస్తే అది గోదానం అయిపోతుంది, ఆ పుణ్యం మీ అకౌంట్లో పడుతుంది. ఏంటంటే ఇది ఇలా తగలబడింది వ్యవస్థ. మనవాళ్లే చేస్తున్నారు ఈ పనులన్నీ కూడా, పండితులమని చెప్పేవాళ్ళే చేస్తున్నారు ఈ పండితులన్నీ కూడా ఈ పనులు. ఏంటి దీన్ని అడిగితే అడిగిన వాళ్ళ గొంతు మంచిది కాదు, అడిగిన వాళ్ళు హిందూ ద్రోహులు, అడిగిన వాళ్ళు పక్క మతాల వాళ్ళకి అమ్ముడు పోయిన వాళ్ళు, అలాంటి పనులన్నీ చేసేవాళ్ళు మంచి వాళ్ళు, ఉద్ధరిస్తున్న వాళ్ళు. కనీసము సమాజం, హిందూ సమాజం అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోదానం అంటే అది కాదు, గోసేవ అంటే గోవులకి పెళ్లిళ్ళు, ఈవెంట్లు, ఫంక్షన్లు, హ్యాపీ బర్త్డే పార్టీలు, ఉంజల సేవలు, ఏకాంత సేవలు, సుప్రభాత సేవలు ఇది కాదండి. గోసేవ అంటే ఎన్ని వీలైతే అన్ని అనాథ గోమాతలని, వృద్ధ గోమాతలని, పరిస్థితి సరిగ్గా లేని, ఆరోగ్యం సక్రమంగా లేని గోమాతలని తెచ్చుకొని ఆశ్రయం ఇచ్చి నీ గోశాలలో పెట్టుకొని వాటికి నీరు, ఆహారం ఇచ్చి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి రక్షించే ప్రయత్నం చేయడం గోసేవ అంటే. లింగుమని కాసిన గోవులను పెట్టేసుకొని వాటికి మేము పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్లు మొత్తం చేస్తాము, మీరు అందరు రండి అని ఈవెంట్లు పెట్టడం గోసేవ ఎలా అవుతుందండి? 50,000 కట్టో 1,00,000 కట్టో తీసుకొని వెళ్తే చాలంట, వాళ్ళ గోవునే వాళ్ళే దానం పుచ్చేసుకొని ఈ డబ్బులు తీసేసుకొని నీకు గోదానం చేసిన పుణ్యం వచ్చింది పో. ఏంటండి గోదానం అంటే అదే. దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రజలారా, హిందూ సమాజానికే చెప్తున్నాను, దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఛాందస భావజాలం వద్దు, ఈ పైత్యం వద్దు, గోవుని సేవించండి చాలు, గోవుని రక్షించే ప్రయత్నం చేయండి చాలు. గోవులు ఏమి ఈవెంట్లు చేయండి, మాకు సెలబ్రేషన్స్ చేయండి అని అడగడం లేదు. అతి చేష్టలు అనర్థానికి ఎప్పుడు మూలమండి. వీటి మైకంలో ఈ ట్రెండులో పడొద్దు. హిందువులే పిచ్చోళం చేసేస్తున్నారండి, గుర్తుపెట్టుకొని నా ఆవేదన అర్థం చేసుకోండి. ఇలాంటి మాయాజాలాలకు జాగ్రత్తగా ఉండండి. ఒక నిజంగా స్వచ్ఛందంగా గోవుల కోసం పనిచేసే గోశాలలు ఏమైనా ఉంటే వాటికి మీరు డొనేషన్స్ అవన్నీ ఇచ్చేయండి. నిజంగా గోసేవ చేసిన ఫలితం మీకు వస్తుంది. ఇలాంటి ఎక్స్ట్రాలు దయచేసి ప్రోత్సహించకండి. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.